యుద్ధనీతి మారుతుందా? భవిష్యత్ అస్త్రాలు ఇక డ్రోన్లేనా? యుద్ధ విమానాల అవసరం కూడా తగ్గనుందా? రఫేల్లు గిఫెల్లు అక్కర్లేదా? ఇక డ్రోన్లే యుద్ధం చేస్తాయా ఇక ముందు? అరే, ఉక్రెయిన్ మొదలుపెట్టింది మొన్న రష్యా 4 వైమానిక స్థావరాలపై దాడి చేసింది, ధ్వంసం చేసింది డ్రోన్లతో. దానికి ఆపరేషన్ స్పైడర్ వెబ్ గా పేరు పెట్టింది. 18 నెలల రహస్య ప్లానింగ్ అంట. సైన్యం 117 డ్రోన్లను ట్రక్కులో రహస్యంగా రష్యా లోపలికి తరలించి ఆ దేశ వైమానిక స్థావరాల మీద దాడి చేసింది, ధ్వంసం చేసింది. మామూలు నష్టం కాదు రష్యాకు. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని చెప్పొచ్చు. అయితే అదే సమయంలో రష్యా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. 24 గంటల్లో 316 ఉక్రెయిన్ డ్రోన్లను తాము అడ్డుకున్నామని రక్షణ శాఖ తెలిపింది. అంటే ఈ దాడి వల్ల రష్యా వైమానిక శక్తికి గణనీయమైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది, స్పష్టమవుతోంది. దాదాపు 3వ వంతు స్ట్రాటజిక్ బాంబర్ ఫ్లీట్ ధ్వంసమైనట్టు తెలుస్తుంది.